నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ వైరల్ అవుతుంది. ఆ ఆర్టికల్కి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసి నేను చూశాను. నిజంగా ఆ రోజు బీజేపీ అడ్డుపడకపోయి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేదా అనిపించింది. ఈరోజు సెక్యులర్ అనో లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలమనో ఇంకొకటో మాట్లాడే వాళ్ళు ఒకప్పుడు మెజారిటీగా ఉన్న ఈ హిందువుల మీద దెబ్బ కొట్టడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు. ఈరోజు బీజేపీ అంటే హిందుత్వం, హిందుత్వం అంటే బీజేపీ అని మాట్లాడుతూ మతాన్ని బీజేపీకి ఆపాదిస్తున్న మిగిలిన పార్టీలు ధర్మాన్ని కాపాడడానికి బీజేపీ ఏం చేసింది అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే విషయంతో ఈ ఆర్టికల్ని సోషల్ మీడియాలో ఏదైతే యాజ్ యూజువల్గా షేర్ అవుతుందో దాన్ని మీకు తెలియజేస్తున్నాను. కానీ ఇది నిజం, ఇదంతా జరగడం నిజం. అసలు ఏంటి ఇవన్నీ అని అంటే ఒకసారి ఏమనిపించిందంటే నాకు అది చదువుతుంటే ఇవన్నీ చేసే బదులు ప్రతి ఒక్క కుటుంబానికి, ముస్లిం కుటుంబానికి 50,000 చొప్పున అకౌంట్లలో వేస్తే హాయిగా ఉండిపోతుంది కదా, అప్పుడు వాళ్ళంతా ఓట్లు గంపగుత్తగా వీళ్ళే వేస్తారు కదా అనిపించింది. అది ఏంటి అంటే భయం వేసేంత బిల్లు, వర్క్ బోర్డు కంటే ఘోరమైన ప్రమాదకరమైన బిల్లు, భారత్ని ఇస్లామిక్ దేశంగా మార్చే సచార్ కమిషన్కు సోనియా గాంధీ మద్దతు ఇచ్చింది. ఈ సచార్ కమిషన్ అంటే ఏంటి, 2005లో సోనియా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది అనే విషయాన్ని పూర్తిగా నేను అందజేస్తాను. మరి ఎందుకు ఈ బిల్లు ఆమోదం పొందలేదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. భారతదేశంలోని ముస్లింలకు అలవిగాని అధికారాలు, విశేష అధికారాలు ఇవ్వడం కోసం దేశ పౌరులు అందరికంటే ఎక్కువ ఆర్థిక స్థితిగతులు పెంచడమే పనిగా పెట్టుకున్న సోనియా ఓటు బ్యాంక్ రాజకీయాల మేరకు సచార్ కమిషన్ని ఏర్పాటు చేసింది. స్పష్టంగా చెప్పాలంటే భారతదేశంను తాలిబన్ల రాజ్యం చేయడానికి కాంగ్రెస్ సచార్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ సచార్ కమిషన్ సోనియా కోరిక మేరకు ఒక కల్పిత నివేదికను తయారు చేసి భారతదేశంలో ముస్లింల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, దళితులు మరియు గిరిజనుల కంటే అధ్వానంగా ఉందనే అబద్ధాన్ని దేశ ప్రచారం చేసేందుకు విఫలయత్నం చేసింది. మీరు చెప్పండి, ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వతంత్రానికి ముందు నుంచి దళితులు గిరిజనుల కంటే అధ్వానంగా ఉందా ముస్లింల పరిస్థితి? ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఇలాంటి ఒక ఫేక్ నేరేటివ్ని తీసుకెళ్లడం ద్వారా ఏం చేయాలనుకున్నారు? ఈ సచార్ కమిషన్ ద్వారా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 10 దుర్మార్గమైన చట్టాలను సూచించింది. భారతదేశంలో వీలైనంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఆ 10 డిమాండ్లు ఏంటి అంటే, ముస్లింలు ఎన్నికల్లో వారు వేసే ఓటును దాని 2 ఓట్లుగా లెక్కించాలి. అంటే ఒక ఓటు ఒక ముస్లిం వేస్తే 2 ఓట్లు అవి. అంటే 50 మంది ముస్లిమ్స్ ఓటేస్తే అవి 100 ఓట్లు. ముస్లింలు ఓబీసీ రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పూర్తి ప్రయోజనాలను కూడా పొందాలి. ఓబీసీ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ ప్రయోజనాలు కూడా ఇవ్వాలి. ఒక ముస్లిం ఏదైనా బ్యాంకు నుండి రుణం తీసుకుంటే ఆ రుణంలో సగం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లించాలి. భారతదేశం మొత్తం బడ్జెట్లో 20% ముస్లింల కోసం తీసుకోవాలి. దేశం మొత్తం మిగిలిన బడ్జెట్తో అమలు చేయాలి. ఐఐటి, ఐఐఎం మరియు ఎంబీబీఎస్తో సహా అన్ని రకాల గ్రాడ్యుయేషన్ అధ్యయనాలకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ముస్లింలకు ఉచిత విద్యను అందించాలి. భారతదేశ విద్యా మంత్రిత్వ శాఖ కూడా ఐఏఎస్, ఐపీఎస్, పీసీఎస్ మరియు న్యాయమూర్తి కావడానికి ఏమాత్రం విలువలేని ముస్లింల మదర్సా డిగ్రీని గుర్తించాలి. భారతదేశంలోని ఎంపీల సీట్లలో 30% మరియు ప్రతి రాష్ట్రంలో ఎమ్మెల్యేల సీట్లలో 40% ముస్లింలకు రిజర్వ్ చేయాలి. భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, బోర్డులు, కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటాను 50% పెంచాలి. ముస్లింలు వ్యాపారం చేయడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక మండలాలు ఉండాలి. వారికి వడ్డీ లేని రుణాలతో పాటు ఉచిత విద్యుత్ మరియు భూమిని ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ముస్లిం యువతుల వివాహానికి ఉచితంగా ఇవ్వాలి. ముస్లిం అబ్బాయిల స్వయం ఉపాధికి 10 లక్షల ఆర్థిక సహాయాలు ప్రభుత్వం చేయాలి. ముస్లిం జనాభా 25% కంటే ఎక్కువగా ఉన్న ఏదైనా గ్రామం, పట్టణం, నగరం లేదా జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి ముస్లింలకు మాత్రమే రిజర్వ్ చేయాలి. కావాలంటే మీరు ఈ విషయాన్ని గూగుల్, యూట్యూబ్లో సచార్ కమిషన్ గురించి సమాచారాన్ని సేకరించడం ద్వారా సులభంగా చూడొచ్చు. కానీ ఈ సచార్ కమిషన్ ఎందుకు ఈ బిల్లు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు తెలుసా? బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత. ఈ బిల్లుకు మద్దతు తెలపమని బీజేపీ కూర్చుంది కాబట్టే కాంగ్రెస్ సచార్ కమిషన్ని అమలు చేయలేకపోయింది. లేకపోతే భారతదేశ రాజకీయాలు మరియు మొత్తం దేశ వనరులు ఆ వర్గం చేతుల్లోకి వెళ్ళాయి. ప్రస్తుతం భారతదేశంలోని 56% వనరులను ముస్లింలు స్వాధీనం చేసుకోనేవారు. ఇక్కడ మైనారిటీలను ఆదుకోవడం, మైనారిటీలకు సహాయ సహకారం అందించడం తప్పు కాదు, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు. కానీ మైనారిటీ పేరుతోటి విచ్చలవిడి స్వేచ్ఛనిస్తే ఆ విచ్చలవిడి స్వేచ్ఛ కొందరికి అబద్ధ హస్తాలలో చిక్కుకొని ఈరోజు
దేశం కంటే కూడా మతోన్మాదం ముఖ్యమనే దిశగా తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. దాన్ని వ్యతిరేకించాలి. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వాళ్ళకు మతోన్మాదం అయితే ఏముంది, వాళ్ళకు ఓటు బట్ట ముఖ్యం, వాళ్ళు చేసే పనులన్నీ అట్నే ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? నిజంగా ఈ దేశ భవిష్యత్తును కాపాడడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచి పోరాడుతుంది ఎవరు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి తమ పదవులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు అనేది మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి ఎంత బలం ఉంది, ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా ఈ ఛానల్ ఎదుర్కొనే సమస్యలు అంతా ఇంత కాదు. చూసే వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తుందండి. ఏముందమ్మా, ఒక రాకా సుధాకర్ గారు కెమెరా పెట్టి చేస్తున్నారు, కామెంట్స్లో వచ్చే చెప్తున్నారు, లేకపోతే ఇంకొకరు ఉదాహరణ చూపించి ఒక కెమెరా పెట్టి చేసేస్తున్నారు, నీకెందుకు ఆర్థికంగా సహాయం కావాలని అడుగుతున్నామని. సార్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకున్న సర్కిల్ నాకు లేదండి. అండ్ నెంబర్ 2, రోజుకు ఒక ఎనాలిసిస్, రోజుకు 2 ఎనాలిసిస్లో చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టలేదు. ప్రజల గొంతును ప్రభుత్వానికి తెలియజేసే ఒక వారధిగా మారాలి. జాతీయవాదాన్ని, దేశహితాన్ని, సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఏ స్టేట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్. దీనికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే టీం కావాలి, ఎడిటర్స్ కావాలి, గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి, కెమెరామెన్స్ కావాలి. అసలు ఆఫీసు అనేది అయితే ఇక నేను ఆశ వదులుకున్నాననే చెప్పాలి. ఎందుకంటే అందరినీ అడిగి ఏంటి అమ్మాయి అడుగుతుంది అని అనిపించుకునే బదులు నాకున్న శక్తి మేరకి ఛానల్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో. కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న నాకు ఇంకా ధైర్యం ఏంటి అని అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్. నన్ను ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళలేనా బలం మీ అందరు చేసే సబ్స్క్రిప్షన్ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఎనీ టైం మన సబ్స్క్రైబర్లో అక్క మీకు ఎంత వస్తుంది నిజం చెప్పండి, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీది ఏంటి అంటే మనకి కాల్ చేయొచ్చు, పూర్తి విషయాలు తెలియజేస్తాం. ఇందులో ఎలాంటి దాపరికం లేదు, ఎందుకంటే ఇది మన ఛానల్, మనందరి ఛానల్, మీ అందరి వల్ల ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి. వాటికి సహాయం చేయడం ద్వారా మా కళను నెరవేర్చుకోవడానికి మీ సహకారాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనలు చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారండి, వాళ్ళంతా తలుచుకుంటే ఈ ఛానల్ని నిలబెట్టడం పెద్ద విషయం కాదు. ఫ్రీగా వద్దండి, మీ వ్యాపారానికి సంబంధించిన యాడ్ ఇవ్వండి, యాడ్ మేము ప్లే చేస్తాము. దానికి మీరు ఇచ్చే అమౌంట్తో ఈ ఛానల్ని మేము డెవలప్ చేసుకుంటాము, ఎవరి సహాయం అడగకుండా. మీరు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి కాల్ చేయండి. సో దీంట్లో ఇంకొక విషయం కూడా అండి, నీకు వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. అవునండి, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, అందులో వాస్తవాలు తెలుసుకోకుండా, లేదా ఏదైనా మ్యారేజ్ బ్యూరో విషయంలో కానివ్వండి, లేదా కొన్ని ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే యాడ్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైనా అందులో పెట్టి తర్వాత వాళ్ళు మోసపోతే అది ఛానల్కి నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత యాడ్ ఇస్తానని చెప్పాను. అందులో మీరేమన్నా అపార్థం చేసుకుంటే సారీ. అండ్ ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.